హలో అండ్ వెల్కమ్ టు పిక్చర్ ప్రొజెక్టర్. నేను సృజన్ వాడు వెంకట్. ఈరోజు ద ఎల్ క్లాసికో అయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ముంబై చాలా దారుణంగా ఓడిపోయింది. అసలు ఇట్ అది ఎలా అంటే ఒక 2 to 3 years నుంచి దానికి ఎల్ క్లాసికో అంటారు కానీ నార్మల్లీ ఆర్సీబీ కానీ వేరే ఎవరైనా అంటే ఇష్టం లేని ఫ్రాంచైజీలు ఏమంటారంటే ఇది పెద్ద ఎల్ క్లాసికో ఇది కాదు, అసలు పెద్ద మ్యాచ్ కాదు అనేవారు. కానీ 2022 ఆ టైం వరకు కూడా ఉండేది. అంటే ఓకే, ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటే ఉండేది. బట్ స్లోలీ ఫ్యాన్స్ కూడా ఇంకా దాన్ని ఏమంటారు, అరే మీ టీం అంతా అనుకోవడం అనేది సపోర్ట్ చేసుకోవడం మొదలెట్టారు. ఇంకా కోహ్లీ మీరేం వెళ్తున్నారని అలాంటి పొజిషన్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు చూసి ఓడిపోతుంది. ఇది పోయింది. ఆ రైవలరీ పోయింది అనే రైవలరీ పోయి కమరాడరీ వచ్చింది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే పోలార్డ్ వెళ్ళిపోయినప్పటి నుంచి కాదు ఎల్ ముష్టియో అంటున్నారు బయట జనాలు. ఓకే, నిజంగా పొలాన్ని ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం ఒక దానికి తీసుకొచ్చేసి రిటర్న్ చేసుకున్నా బాగుంది అనిపిస్తుంది నాకైతే. అంతలాగా అంటే అంత ఇంపాక్ట్ అసలు ముంబై ఇప్పుడు కష్టంలో ఉందన్న బ్యాట్ పట్టుకొని బాల్ పట్టుకొని రావడం, వికెట్ కావాలంటే వికెట్ తీయడం. అసలు బ్యాటింగ్ గురించి చెప్పడం మనం అంత మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా అంత మంచి ఫీల్డింగ్ లో ఏది కావాలి నీకు, ఏం కావాలి ఇది చేస్తాను. అండ్ అదే మన స్టార్టింగ్ పాయింట్. అందరూ సిఎస్కే గొప్పతనం సిఎస్కే ఇది అని మాట్లాడతారు. మనం ఇవాళ కొంచెం ముంబైతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ టీమ్ ఆన్ పేపర్ చూసి ఎవడన్నా అసలు అనుకుంటాడు అసలు బాటం దరిదాపులో ఉంటారని ఎవడు అనుకున్నాడు. నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాం అనుకున్నాం, నెంబర్ 1 పొజిషన్ లో. కానీ ఫెయిర్ ప్లే వర్డ్ లో దాంట్లో మమ్మల్ని బీట్ చేశారు. అసలు ఇంకా ఫెయిర్ ప్లే అసలు అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అనమాట. గుజరాత్ టైటన్స్ లాంటి టీం ని 2 సార్లు ఫైనల్స్ తీసుకెళ్లి కెప్టెన్ ఇక్కడికి వచ్చి ఇంత ఇబ్బంది పడ్డం ఏంటని. సో చాలా మంది అనలిస్టులు కానీ నేనంటే చాలా మంది వీడియోస్ చూడటం కానీ అనలిస్ట్ ఏం చెప్తారు అవి కూడా చూశాను. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ సూపర్ స్టార్ కల్చర్ కి అడాప్ట్ అవ్వలేకపోతున్నాడేమో అనిపించింది అంటున్నారు హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ ఒప్పుకుంటాను నేను. అందులో ప్రతి ఒక్కడు అంటే ఎక్సెప్ట్ తిలక్ వర్మ రిటైన్ చేసుకున్న నలుగురు కెప్టెన్సీ మెటీరియల్. బుమ్రా ఏం తక్కువ, అసలు బుమ్రా కెప్టెన్సీ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేయలేదే అయింది. సో ఎప్పుడు కెప్టెన్సీ, అందులో T20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇద్దరు. హైయెస్ట్ విన్ రేట్ ఉన్నాడు ప్రెసెంట్ సూర్యకుమార్ యాదవ్ కి. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు అఫ్కోర్స్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ పక్కన పెట్టినా వాళ్ళు ఇప్పుడు ఈ టీమ్ లో పడుగు పెట్టే టైంకి వాళ్ళ వెనకాల ఆ రికార్డులు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఉన్న వాళ్ళందరిలోకి తక్కువ రికార్డ్స్ ఉన్నది ఎవరికైనా ఉందంటే యాజ్ ఏ కెప్టెన్ ఇండియన్ టీమ్ కి హార్దిక్ పాండ్యానే. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్ రా, T20 వరల్డ్ కప్ లో ఓడిపోతామనే స్టేజ్ లో ఫైనల్ ఓవర్ వేసి గెలిపించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్ మ్యాచెస్ కి లాస్ట్ ఓవర్ తీసుకోలేకపోవడం అనేది దౌర్భాగ్యం. లాస్ట్ ఓవర్ కానీ లేదా పెనల్టిమేట్ ఓవర్స్ కానీ తీసుకోలేకపోవడం అనేది. పెనల్టిమేట్ ఓవర్స్ బుమ్రావి, అది గివెన్ అది. బట్ ఆ లాస్ట్ ఓవర్ తీసుకోకుండా కొత్త ప్లేయర్స్ క్రిష్ భగత్ లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ ప్లేయర్స్ అయ్యండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే కాదు కదా. తను తీసుకొచ్చేంత ఎక్స్పీరియన్స్ ఎవరు ఇవ్వరు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బూమ్రాకి ఏ ఓవర్ ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బూమ్రాయే నీకు ట్రంప్ కట్ అక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజు చూసుకుంటే 2 overs హార్దిక్ పాండ్యా పవర్ ప్లే వేసాడు. 2 overs వేసాడు అనుకుంటా. సో నీకు అలా బూమ్రా అయినండి హార్దిక్ పాండ్యా వేస్తుంటే హార్దిక్ పాండ్యా కొడుతున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మంచి బౌలరే, కానీ మిడిల్ ఓవర్స్ లో ఇంకా హార్దిక్ పాండ్యా ఎఫెక్టివ్ గా ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా. లేదు అంటే నాకు హార్దిక్ పాండ్యా పవర్ ప్లే లో వేయడంలో ప్రాబ్లం లేదు, తను కూడా స్వింగ్ చేయగలడు. దాని ఏంటంటే కండిషన్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఫస్ట్ ఓవర్ లో 19 పడినప్పుడు నువ్వు ఆగాలి, నెక్స్ట్ ఓవర్ లో కూడా 19 తింటే ఇంకేముంది. సో ఇంకోటి ఏంటంటే డెసిషన్స్, లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టే డెసిషన్స్ చాలా కొన్ని డిఫరెంట్. అంటే అది ఇంటర్నేషనల్స్ లో నీకు ఆ డెసిషన్స్ బాగా వర్కౌట్ అయ్యేవి. ఏంటి ఈగో డెసిషన్స్, లేదంటే నేను చూసుకుంటాను అనే డెసిషన్స్ నీకు ఇంటర్నేషనల్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఐపీఎల్లో చూసుకుంటే ఐపీఎల్ అసలు వర్కౌట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ ఫర్ ముంబై ఇండియన్స్. నీకు జీటీలో కూడా వర్కౌట్ అయ్యే ఎంతో కొంత. అంటే ఓకే, నీకు 2 సార్లు ఫైనల్ తీసుకొచ్చారంటే అతను అట్లీస్ట్ ఉంది. చేసిన పని అయితే కాదు అది. వాళ్ళు అప్పటి అసలు జీటీ యాజ్ ఎ టీమ్ చూసి అందరికి అంటే ఎవడో ఒకటి పర్ఫార్మ్ చేసేవాడు. అంటే అంత హోప్ అంతా పోయింది అనుకున్న టైంలో వచ్చి ఎవడో ఒకటి పర్ఫార్మ్ చేసేవాడు. వాళ్ళు ఏంటంటే ఒకటి మీద డిపెండ్ అవ్వకుండా నేను ఇంత పర్ఫార్మ్ చేస్తాను అనుకునేలా ఉండేది. ఓకే, బట్ అలాంటి టీం కెప్టెన్సీ చేసి 2 సార్లు ఫైనల్ తీసుకొచ్చారంటే హీజ్ గ్రేట్. అది ఒప్పుకోవాల్సింది కెప్టెన్సీలో. బట్ ముంబైకి వచ్చేసరికి ఏమవుతుందంటే అంత పెద్ద ఫ్రాంచైజ్ యొక్క ఏంటది బాధ్యతలనైనా లేదంటే రెస్పాన్సిబిలిటీనైనా ఇతను
తీసుకోలేకపోతున్నానేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి ప్రెజర్. అంటే నీకు ఫస్ట్ సీజన్ 2023 మాకు 2024 అనుకుంటా. 2024 ఎంత బ్యాక్లాష్ వచ్చింది హార్దిక్ అదే పాండ్యాకి. కదా అసలు అందరికీ గాలి చేసిన అసలు అందరికి. విరాట్ కోహ్లీ కూడా అంటాడు ఓ రోజు మ్యాచ్ లోని ఏంటిది అని. దగ్గర ఏముందంటే పర్ఫార్మెన్స్ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, ఇప్పుడు కూడా అంతే. పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, కొట్టడానికి వచ్చి ఈ రోజు అయితే కొట్టేద్దామని వచ్చి అవుట్ అయిపోయాడు. అసలు అది నీకు బాల్ ఇలా పైకి వెళ్ళగానే ఎడ్జ్ అయిపోయింది, వెంటనే అర్థమైపోయింది అవుట్ అని. ఏం దిగలేడు. అది ఆ కాన్ఫిడెన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందేమో ఏమో. అంటే నేను జస్ట్ చూసేవాడిని, నేను అలా అనకూడదు, బట్ అక్కడ జరుగుతుంది. నాకు ఇంకోటి ఏంటంటే హార్దిక్ పాండ్యా అంటేనే స్వాగ్, కాన్ఫిడెన్స్ తీసేస్తే హార్దిక్ పాండ్యా కాదు, నాకు అందరూ కూడా ప్రాబ్లం లేదు. వచ్చి ఆడమను తను ఫెయిల్ అవ్వమను, డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ రీడింగ్ లో తను వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారని చెప్పాలి. నీకు తిలక్ వర్మ బ్రిలియన్స్ వల్ల లాస్ట్ మ్యాచ్ గెలిచారు, కానీ వాళ్ళు అప్పటి వరకు చూసుకుంటే నీకు 5 వికెట్స్ బాగానే పడిపోయినాయి కదా టకటకమంటూ. నీకు అర్థమవుతుందా, వాళ్ళు గెలిచిన మ్యాచ్ లో చూసుకుంటే ఎవడో ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వల్ల గెలిచినట్టు అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ టీమ్ నీకు కోరెంట్ గా నేను విన్ గా పరిగణించను. కలకత్తా విన్ అదే కలకత్తా అదే కదా పాపం, వాళ్ళందరికీ 2 పాయింట్స్ ఇచ్చేద్దామని వచ్చినట్టున్నారు, అలానే వచ్చారు పాపం. అంటే అది కూడా ఈవెన్ ఈ లాస్ట్ మ్యాచ్ జీటీతో అగేన్స్ట్ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ 100 రన్ విక్టరీ కొట్టిందో ఆ మ్యాచ్ లో కూడా నీకు బ్యాటింగ్ పరంగా నీకు ఆ లెవెల్ మోటివేషన్ రావాలంటే, నీకు ఓడిపోతున్నావు అసలు ఏమీ లేదన్న దగ్గర నుంచి ఇప్పుడైతే 200 వరకు పెట్టి ఆ లెవెల్ సెంచరీ, ఆ లెవెల్ మోటివేషన్ వస్తే గానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో రాలేదు. సో ఆ లెవెల్ మోటివేషన్ ప్రతి మ్యాచ్ లో రావాలంటే అవ్వదు కదా. ఇప్పుడు డిఎస్కే అయినా అందులోకి ఎలా అయిపోయిందంటే బుమ్రా లావుతున్నట్టే ఉంది, బాహుబలి సినిమాలో విగ్రహం లావుతున్నట్టు బుమ్రా లావుతున్నట్టు ఉంది అసలు. అంటే నీకు బుమ్రా ఎలా ఉంటది, తను వచ్చిన ఓవరు నీకు 17th ఓవర్ వాళ్ళ మ్యాచ్ చూడు సరే, 17th ఓవర్ చూడు సరే ఎంత బాగా వేసాడు. ఆల్రెడీ సెట్ బ్యాట్స్మెన్ 70s లోనే ఉన్న సంజు శాంసన్ సింగిల్ తీయడానికి కష్టపడ్డాడంటే అర్థం చేసుకో. నీకు ఇంకోటి చెప్పనా, బూమ్రాకి కూడా ఎందుకు దెబ్బలు పడుతున్నాయి అంటే మిగతా బౌలర్స్ వాళ్ళే, బౌలర్స్ కొడుతున్నారు. సో ఓకే ఏముంది, లెట్స్ టేక్ ఏ ఛాన్స్ అన్నట్టు బూమ్రా కొడుతున్నారు, తగులుతున్నాయి. అంటే 6 కొట్టడం ఏంటి బూమ్రాకి అసలు నాకు అసలు సిఎస్కే ఫ్యాన్, ఎంఐ ఫ్యాన్, అసలు క్రికెట్ ఫ్యాన్ అన్నాడు బుమ్రాకి 6 పడితే ఎలా చూడగలరో నాకైతే తెలియదు. కానీ అసలు ఒకప్పుడు నాకు అసలు బుమ్రాకి 6 పడితే అది పెద్ద వింతలో ఉండేది. ఈ సీజన్ ఎన్నిసార్లు కొట్టారు అనిపిస్తున్నాను. అంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ కొడితే అది వేరే విషయం, టాలెంట్ అన్న చిన్నపిల్లాడు అరే కొంచెం ఆశ్చర్యంగా చూడొచ్చు. కానీ అదొక కామన్ అక్కడ ఎలా అయిపోయిందంటే పూసేగాడు వచ్చి మేసేగాడు వచ్చి చర్చినట్టు అన్నట్టు వీళ్ళ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ తో ఉన్న మంచి బౌలర్ కూడా పోగొట్టినట్టు అనిపిస్తుంది. హ్యాజిల్వుడ్ కొట్టినా, భువనేశ్వర్ కుమార్ కొట్టినా, ఇంకా కొంచెం మంచి బౌలర్ స్టార్క్ గట్టు కొట్టినా మనంత పట్టించుకోము, 6 ఒకే తింటారు కదా. అదే బుమ్రా కొడితే ఏంట్రా బుమ్రా కొట్టడం అని అంత ఇంపాక్ట్ అసలు కన్సిస్టెన్సీ ఏమన్నా కన్సిస్టెన్సీ అంతే కదా. లాస్ట్ ఇయర్ వరకు ఈ సీజనే తిన్నాడు, కానీ లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేది అసలు ఎకానమీ, అంతే కదా డ్రాప్లు ఉండేవి అసలు. అంటే నాకు తెలిసినంత వరకు 24-23 అంతే, అంతకు మించి వెళ్ళేది కాదు, 30 దాటేది కాదు. నీకు లాస్ట్ చూసుకుంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో కొని ఫస్ట్ 2 ఓవర్లు 20 రన్స్. అంటే నీకు అర్థం అంటే నువ్వు అన్న పాయింట్ నాకు బాగా, ఎందుకంటే అందరినీ అటాక్ చేస్తున్నావు, రన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే నీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ T20 గేమ్ ఎలా అయిపోయిందంటే అందరూ ఇండివిజువల్ పార్ట్స్, నేను వస్తాను ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాను వెళ్ళిపోతానని. ఒక్కసారి వాడి కాంట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత వాడికి ఫ్రీ వికెట్లు అయినాయి. ఇంకా ఉన్నంతసేపు ఎంత బాధకుండా ఉంటే అంత బాధకుండా అని అనుకుంటారు. నీకు అంతే కదా, ఉన్న టైం అంతా వాడుకుందాం అనుకుంటారు. సో అలాంటి టైంలో బుమ్రా నువ్వు ఆల్రెడీ రన్స్ వెళ్ళిపోయి కాబట్టి రన్స్ ఆపడానికి నిలుస్తున్నావు బుమ్రాని. బుమ్రా నీకు ఏం చేయాలి, పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. ఎవరైనా ఇద్దరు కొంచెం పార్ట్నర్షిప్ రన్ బాగా చేస్తారంటే బుమ్రా నీకేంటి, ఐదర్ నువ్వు బుమ్రా ఎలా కావాలంటే నీకు అలా వర్క్ అవుతాడు. ఐదర్ నువ్వు ప్రెషర్ బిల్డ్ చేయాలి, ఇలా డాట్లు కావాలంటే డాట్లు వేస్తాడు, లేదు నీకు 6 దాన్ని ఏమంటారు వికెట్స్ కావాలంటే వికెట్ చేస్తాడు. కానీ నీకు ఇంటంటే ఇంకా బౌలర్ ఉండాలి. నీకు డాట్స్ నువ్వు బుమ్రా డాట్లు ఏమంటావు అంటే వికెట్ తీయడానికి ఇంకోటి ఉండాలి. అంతే నీకు అర్థమవుతుందా? అదే నీకు బుమ్రా వికెట్లు తీయమన్నావు అంటే ముందు డాట్లు వేస్తే కంటైన్ చేయగలిగిన రెండు ఉండాలి. 2 తప్పే చేయలేదు కదా ఒక ప్రాపర్ సపోర్ట్ ఉండట్లేదు. ఇప్పుడు బుమ్రా వచ్చి ఒక ఓవర్లో 2 రన్స్ ఇచ్చాడు అనుకున్నాం, ఇంకోటి వచ్చి ఒక ఓవర్లో 18 రన్స్ లేదంటే 15 రన్స్ ఇస్తే అంతే కదా, 17-18 రన్స్ అంటే నీకు తేడా ఏముంది? నీకు సింపుల్. మళ్ళీ అదే 17th ఓవర్కి వస్తాను అనుకోదు, ఇవాళ 17th ఓవర్ 2 రన్లు 3 రన్లు వచ్చినాయి అంతే. ఎందుకు అంత ధైర్యంగా అంటే వదిలేసుకోగలిగారు వాళ్ళు?
That's నీకు all. అర్థమవుతుందా? తర్వాత ఓవర్లు కొట్టాడు కదా, అంతే అంతే. అల్టిమేట్లీ 200 రీచ్ అయ్యలేదా, అది వాళ్ళకి మెయిన్ గోల్. 10 runs per hour. నీకు వాళ్ళు చూడు కావాలంటే రన్ రేట్ కొంచెం బిహైండ్ అవుతుంది, అంటే కొంచెం నెంబర్ కొంచెం తగ్గుతోంది, 9కి వస్తోంది అనగానే ఒక ఓవర్ వస్తుంది, 12-13 కొట్టేస్తున్నారు ఓవర్లు సెట్. మళ్ళీ ఇంకొక 2 ఓవర్ వరకు సెట్, కొంచెం స్లో చేసుకుంటారు. నీకు వీళ్ళు ఇచ్చే పర్ఫెక్ట్ గా 10 runs per hour ఎవ్రీ ఓవర్ కొట్టుకుంటూ రాలేదు కదా. ఎగుడు దిగుడు అయింది. వాళ్ళు మ్యాచ్ చేసుకోవడానికి కారణం ఏంటి, కొంచెం టఫ్ ఓవర్స్ వదిలేసి కొంచెం ఈజీ బౌలర్స్ ని కొంచెం అంటే కొంచెం సెటిల్ అవ్వకుండా ఉన్న బౌలర్స్ అంతా అట్లా తీసుకుని పోయారు. అలా కలిసిపోయి వాళ్ళు కొంచెం బాగా వేసాడు కదా. చెప్పు అంటే ఓకే శాంటనర్ వీళ్ళందరూ కొంచెం ఎంత ఓకే, ఓకే. సెటిల్ అయిందా అంతే. శాంటనర్ అయితే వికెట్స్ కోసం వెళ్ళావురే, స్లాట్ లో రా, స్లాట్ లో కూడా కాదు, పిన్ హిట్టర్స్ కి నువ్వు విట్ ఇచ్చేస్తే ఎలా బ్రెవిస్ గానీ కార్తిక్ శర్మ గానీ, కార్తిక్ శర్మ అయితే రెండు అంటే నువ్వు ఎన్ని అనుకున్న 14 కోట్లు వేస్ట్ అది ఇది అనుకున్నా, 2 సీజన్ డొమెస్టిక్స్ లో హైయెస్ట్ రన్స్ సిక్సర్ అన్న సిక్స్ రా, వికెట్ సిక్స్ హైయెస్ట్ రన్ సిక్స్ నాకు కొంచెం ఐడియా లేదు, అంతే హైయెస్ట్ సిక్స్. అలాంటి వాడికి నువ్వు అదిలోకి స్పిన్ హిట్టర్ అని పేరు, మిడిల్ ఓవర్స్ వచ్చి ఆడతాడు. అలాంటి వాడికి నువ్వు వైడ్ ఇచ్చి కొంచెం ఫుల్ విట్ ఇచ్చి కొడితే అదిలో స్లోవర్ రన్ చేస్తే ఐ మీన్ వైడ్ గా ఈచ్ విట్ కొడతాడు. రెండు సిక్స్ అలానే పడ్డాయి, సేమ్ బ్రెవిస్ కూడా సిక్స్ అలానే పడుతుంది. వికెట్ అంటే తను వికెట్స్ కోసం వెళ్లే ప్రాసెస్ లో కంటెంట్. ఇప్పుడు చూడు, నువ్వు ఇందాక అనుకున్నావు తను ఏమంటారు ఇంటాంటమ్ అని చెప్పి, అదే మన బుమ్రాకి ఒక సపోర్ట్ లేదని. కాంట్రాస్ట్ చూడు, అదే నూర్ అహ్మద్ సిఎస్కే కి మాకున్న ప్రైమ్ బౌలర్, అటాక్ స్పిన్నర్, అటాక్ బౌలర్ మాకు నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ నుంచి ఎవడు లేడు ఆ టైం కి. తర్వాత ఇప్పుడు అంచుల్ కాంబోజ్ ఉన్నాడు, అది వేరే విషయం పక్కన పెడితే, నూర్ కొన్నప్పుడే తగ్గదు ఆన్ పేపర్. ఫస్ట్ 3 మ్యాచ్ ఎంత దారుణంగా కొట్టాడు. ఒక అంటే ఫస్ట్ 3 మ్యాచ్ తనకి రోల్ క్లారిటీ లేదు, వికెట్ ఎక్కువ రన్ లేకపోతే తను తీసుకొచ్చేవాడు. నార్మల్లీ తను ఎలా ఆడేవారు ఇంతకుముందు జీటీలో కానీ ఏంటి, జీటీలో తనకి రన్స్ ఆపడానికి రషీద్ గారు ఉండేవాడు. రషీద్ గారు వచ్చి కంటైన్ చేసుకుంటూ వస్తే వికెట్స్ తీసేవాడు, దీన్ని అటాక్ చేసేవాడు, వికెట్ స్టంపేసి ప్రాపర్ డ్యూవో ఉండేది. అదే చూడు, నీకు మా సిఎస్కే గెలిచిన 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు చూడు, అకీర్ హుసేన్ ఆడిన 2 మ్యాచ్లు అకీర్ హుసేన్ కంటైన్ చేసుకుంటూ వచ్చాడు. పవర్ ప్లే వేయాల్సిన అవసరం నీకు నూర్ అహ్మద్ కి రాలేదు, లగ్జరీగా మారింది. మిడిల్ ఓవర్స్ లో వచ్చాడు, అటాక్ చేసుకుంటూ పోయాడు, ఇంటాంటం ఇద్దరు వేసుకుంటూ వచ్చారు. అది నీకు ఫస్ట్ వికెట్ కూడా నాకు అకీర్ హుసేన్ అలాంటి మ్యాచ్ లో వచ్చింది అనుకున్నా నూర్ అహ్మద్ కి. అండ్ ఇవాళ కూడా చూడు, నీకు ఆ ఇంటాంటం బాగా వర్క్ చేసుకుంటూ, అంటే నీకు రోల్ క్లారిటీ ఉండాలి. నీకు ఎవడు అటాక్ అంటే అంటే అకీర్ హుసేనే కదా వాళ్ళు ఎక్కువ వికెట్ తీసి అనొచ్చు, నీదైతే రోజు నిన్ను ఎవడు ఆపలేడు. సో ఆ రోజు వదిలే కాదంటలేదు, కానీ నీకు బేసిక్ గా నువ్వు చేయాల్సిన పని ఇది, ఇంతకంటే ఏదైతే ఎక్స్ట్రా అలానే ఒక క్లారిటీ ఉండాలి. అలాంటి క్లారిటీ ఇలాంటి టీం కి ఇప్పుడు అసలు తలుచుకుంటేనే బాగా చేస్తుంది. నాకేని ట్రెంట్ బోల్ట్ పెట్టుకొని, బుమ్రాని పెట్టుకొని, పెట్టుకొని, ఇది మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, బూమ్రాకి ఒక పర్ఫెక్ట్ డ్యూ ఎవరంటే నాకు తెలిసినంత వరకు ట్రెంట్ బోల్టే. అంత ప్రెషర్ని అంటే అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ని వాడుకోవచ్చు నువ్వు. అంటే లాస్ట్ వీడియో కూడా చెప్పాను, ఒక ఇది ఉంటుంది ఆర్సీబీ మ్యాచ్లో, అప్పటికే ఎంత ఉంటుంది 230 ఉంటుంది స్కోర్, 20th ఓవర్ బోల్ట్ వేస్తాడు, 5 పిన్ పాయింట్ యార్కర్స్ వేస్తాడు. నువ్వు చూస్తే అసలు పర్ఫెక్ట్ యార్కర్స్, లాస్ట్ టైం మిస్ 6 వెళ్తుంది. సో ఇది పక్కన పెడితే అంటే నీకు అప్పటికే వాళ్ళు 230లో ఉన్నారు, నువ్వు 240 కట్ చేసావు అంటే ఎంత, అంటే అదంతా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇలా వస్తుంది అంతే. అసలు దీపక్ చాహర్ ఇచ్చుంటే పిచ్చ ఒకటి కొట్టేవారు, షార్దుల్ ఠాకూర్ ఇచ్చుంటే పిచ్చ ఒకటి కొట్టేవారు. అదే కదా, అందరూ మాకు మేము ఉంటుంది చూడు దురంధర్లు అని చెప్పి మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అయ్యారని. అంతే కదా, ఇప్పుడు మా బౌలింగ్ అటాక్ చూడు, ఇప్పుడు ఆకాశ్ మధోల్ వస్తాడంట, ఇప్పుడు అంశుల్ కాంబోజ్, వీళ్ళందరూ మీరు తీసుకొచ్చారు, ముంబై ఇండియన్స్ తీసుకొచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. క్వైట్ ఆపోజిట్, దీపక్ చహర్ గానీ షార్దుల్ ఠాకూర్ గానీ మా వాళ్ళు టీం మార్చుకున్నట్టు దరిద్ర పంచుకున్నట్టు అయింది. బట్ అల్టిమేట్లీ కనీసం మాకు అంశుల్ కాంబోజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కొద్దిగా గొప్ప, లీడ్ వికెట్ కదా. శార్దుల్ ఠాకూర్ వాళ్ళు చెప్పినాక తింటే మాత్రం కుక్క దెబ్బలు తింటారు. ఠాకూర్ దీపక్ చహర్ ఇలా అనకూడదు కానీ, బట్ వికెట్స్ తీస్తారులే, అది రెండోనే. వాళ్ళు వికెట్ తీయాలంటే అసలు ఇంకా కంప్లీట్లీ వాళ్ళు డే అయి ఉండాలి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కాదు. నీకు అర్థమవుతుందా, పిచ్ కండిషన్స్ ఉన్నాయి, ఇంకా ముంబై అయితే అసలు లేవు ఆ డేస్. అదేలే, ఎందుకంటే ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ చెన్నై తర్వాత దేనికి ఆడాడు, కేకేఆర్ ఆడాడు, ఎల్ఎస్జీ కూడా ఆడినట్టున్నాడుగా. ఆడాడు, ఏమైంది, ఏం ఇంపాక్ట్ ఉంది మామూలుగా. ఓకే లాస్ట్ ఇయర్ కొంచెం పర్లేదు బాగానే వేసాడు, కేకేఆర్ లో ఉన్నప్పుడు కొంచెం బాగానే వేసినట్టు ఉన్నాడు, ఒక 2 మ్యాచెస్ 3 మ్యాచెస్ అంతే. సో బోల్ట్ బూమ్రా కాంబినేషన్ ఒకటి నాకు పర్ఫెక్ట్ కావాలి. అండ్ టాప్ ఆర్డర్ లో. అండ్ ఇంకోటి నాకు ఒక డౌట్, నువ్వు ఒక ఎంఏ ఫ్యాన్ కాబట్టి అడుగుతున్నాను నేను నీకు, ఇప్పుడు ఇంత చూసాక
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేంజ్ చేయడం మంచిది అంటావు ఇప్పుడు లేదు లేదు, ఇప్పుడు మిడ్ సీజన్ లో కెప్టెన్సీ చేంజ్ చేసి ఇప్పటికే ముఖ్యం ఉంది. సరే ఇప్పుడు అంటే నేను మిడ్ సీజన్ ఎందుకంటానంటే ఉమ్, ముంబైకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మిడ్ సీజన్ లోనూ అలా మార్చే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా న్యూ ఇంకా సీజన్ స్టార్టింగ్ నుంచి మార్చడం. సో అంటే కెప్టెన్సీ మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు క్రిష్ భగత్ లాంటి ప్లేయర్ కి ఇచ్చి నువ్వు గాలి అంటే అలాంటి ఓవర్స్ ఏమంటున్నా గాలి దీపం పెట్టి కూర్చోనట్టే నువ్వు ఇంకా అది వర్కౌట్ అయ్యంటే అందరూ అరే ఏం మ్యాచ్ అదే ఏమి ఇదే. ఇప్పుడు రియాన్ పరాగ్ ఉన్నాడు, ఒక మ్యాచ్ లోనేమో తుషార్ దేశపాండే, ఒక మ్యాచ్ లోనేమో బ్రిజేష్ శర్మని పెట్టి అటు ఇటు తిప్పి 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 ఆడించాడు. నీకు 2 సార్లు వర్కౌట్ అయింది కాబట్టి ఏం కెప్టెన్సీ అన్నారు. అదే కొట్టుంటే ఇద్దరిని కొట్టున్నారు అనుకో, నీకు అదే నీకేమంటారు ప్రిజనర్ ఆఫ్ ది రోడ్ కండిషన్స్ అని. నువ్వు వీడు కొట్టాడు అని నమ్మి వాడిని డిప్లాయ్ చేయడం వరకు నువ్వు చేయగలవు, అంతకుమించి నువ్వు చేసేది ఏం లేదు. కానీ నాకు ఎందుకు అంటే ఇప్పుడే చేసి ఇప్పుడు కెప్టెన్ మారితే ఏదన్నా ఇది మారిపోతుందా అంటే నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే అందరూ దాన్ని ఏమంటారు ఐదర్ అగ్రీ చేసే కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి అతను నాకు తెలిసి మళ్ళీ ఇస్తారన్నా ఇచ్చినా తీసుకుంటాడని నేనేది అనుకోవట్లేదు. లేదా ఎవరి అడ్వైస్ అయినా ఎవరైనా సరే అడ్వైస్ చేయాలనుకునే కెప్టెన్ నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికంటే కొంచెం తక్కువ క్యాడరే ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది దాన్ని ఏమంటారు లింబు విసిరేస్తున్నాను అనుకో, తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు తనకు అనుకో తనకి సిగ్గుపడక్కర్లేదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడ్వైస్ అడగచ్చు. బుమ్రా కావచ్చు, తిని కావచ్చు. హార్దిక్ పాండ్యా ఎలా అయిపోయిందంటే అడ్వైస్ అడగలేడు, ఇవ్వలేడు. అడ్వైస్ విషయంలోనే కాదు, తనకి ఏంటంటే ఆల్రెడీ ఏంటి 3 సంవత్సరాల నుంచి డ్రామా, ఒక రకంగా డ్రామటైజింగ్ అనే చెప్పాలి. అరే మనం స్టేజ్ మీదకి వెళ్తేనో నాడు అదే బెంచ్ మన లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్కి వెళ్ళాలంటేనే మనకి చెమటలు గారిపోతుంటే అందరూ చూస్తుంటారని ఒక 30,000 40,000 మంది ఉన్న స్టేడియంలో ప్రతి ఒక్కడు నువ్వు వెళ్ళిపోవాలని అరుస్తుంటే ఎంతకాలం కూడా డ్రామటైజింగ్ ఉంటుంది. ఆ డ్రామాని ఇంకా క్యారీ చేస్తానని అనిపిస్తుంది నాకు. అండ్ అంటే ఆ చేయకూడదు అసలు ఏంటి నువ్వు గేమ్కి వస్తే పర్ఫెక్ట్ ఉండాలో నేనేం అన్నా, కానీ టీమ్ కి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కదా. ఈ టీమ్ నీడ్స్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్లీ. ఎవరైనా అనేది అదే నీకు అల్టిమేట్లీ ఏం వస్తారు, అరే హార్దిక్ పాండ్యా మెంటల్ స్టేట్ బాగాలేదనో, లేకపోతే హార్దిక్ పాండ్యా అదే కొంచెం డౌన్ లో ఉన్నాడనో, లేకపోతే ఇన్ని రీజన్స్ ఎవరు ఆలోచించరు. నీకు నాకు అంటే మనకి పిచ్చి కాబట్టి ఆలోచిస్తాం, కానీ పాయింట్స్ టేబుల్ చూస్తాడు, అరే టీం మన ప్లేయర్స్ చూస్తాడు. ప్లేయర్స్ ఎలా ఉన్నారు, టేబుల్ ఏంటర్ ఎక్కడ ఉన్నారంటే ఇంకా అంటే మనం ఎంత ఇప్పుడు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన అంటే అశ్విన్ కానీ వీళ్ళందరూ ఏమన్నారు స్టార్టింగ్ లో, ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, పంజాబ్ ఇవే టాప్. ముంబై టాప్ టూ ముంబై మిగతా వాళ్ళందరూ వదిలి నేను అనుకుంటాను కదా, నేను ఇప్పుడు ఓడిపోయిన టీం సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకేం చెప్పు. నేనైతే నంబర్ 1 వాళ్ళు టేబుల్ టాపర్స్ గా ఉంటారు, అంటే 2020 లెవెల్లో పడతారు అనుకున్నాను నేనైతే. సేమ్ 2020 లెవెల్, ఎందుకంటే అదే టీమ్ నీకు ఇంచుమించు కొంచెం ఒక పాలౌట్ అవుట్ మిస్సింగ్ అయితే మీరు క్వింటన్ డికాక్ కానీ ట్రెంట్ బోల్ట్ కానీ ఇదంతా సేమ్ అదే టీం కాబట్టి ఓకే యూఆర్ గోయింగ్ టు పర్ఫామ్ అనుకున్నాం. చూస్తే ఎక్కడంటే ఎక్కడో చోట నీకు ఒక ప్రాపర్ ఇది లేదు, బ్యాలెన్స్ లేదు. టాప్ బ్యాటింగ్లో చూసుకుంటే తిలక్ వర్మ ఒక మ్యాచ్ ఆడటంతే, అది పక్కన పెడదాం. ఆ మ్యాచ్ పక్కన పెడితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవే ఒక లాస్ట్ 5 years నుంచి, అంటే తిలక్ వర్మ ఎప్పటి నుంచి ఏదించాడు అప్పటి నుంచి వాళ్ళే కదా బెస్ట్ బ్యాట్స్మెన్స్ ముంబైకి. రోహిత్ శర్మ ఎప్పుడు ఆడలేదు, నేను రోహిత్ శర్మ ఫ్యాన్, రోహిత్ శర్మ ఎప్పుడు ఆడలేదు. అటుపక్క ఓపెనర్ ఎవడో ఒకడు ఒక మ్యాచ్ ఆడేటోడు అంతే. వీళ్ళే మెయిన్ ప్లేయర్స్ ముంబైకి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. ఇంకొక విషయం అంటే అఫ్కోర్స్ నెంబర్ 5 లో తనకి ఫెనామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చుండొచ్చు, కానీ నాకు ఇప్పటికీ తిలక్ వర్మ నెంబర్ 3 లో వస్తేనే బెటర్ అనిపిస్తుంది. తనకి సెటిల్ అయ్యే టైం కావాలరా. తను ఎలా అంటే ఎంత ఫినిషర్ అయినా అంటే నీకు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పొజిషన్ ఎలా అయిపోయిందంటే నూతిలో దోచేసి దాన్ని ఏమంటారు ఈదుకొని రమ్మంటున్నప్పుడు చచ్చినట్టు ఈదుకు రావాలి, అవి చావాలి. అలాంటి సిచ్యువేషన్ ఆడుతున్నట్టు ఉంది తప్ప తనలాంటి ప్లేయర్ కి నువ్వు కొంచెం క్వశ్చన్ ఎత్తి నెంబర్ 3 పొజిషన్ లో ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయినా సరే నువ్వు ఆడిస్తే ఇంకా 100 ఎలా వచ్చింది, 20 balls 19 runs 2 balls, నెక్స్ట్ 20 balls 80 runs. నీకు T20 వరల్డ్ కప్ లో గుర్తుంటే తిలక్ వర్మ లాస్ట్ నెంబర్ 5 లోనే వచ్చిన లేట్ గా వచ్చిన కొంచెం మంచి నాక్స్ ఆడేవాడు, అంటే 10 balls 30 runs కొంచెం ఫాస్ట్ గా ఆడేవాడు. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే ముంబై నిజమే అయి ఉండొచ్చు నుంచి. ఇప్పుడు అదే ఆఫ్ కోర్స్ దట్స్ డిస్కషన్ ఫర్ అనదర్ డే తన పొజిషన్ గురించి. సో అల్టిమేట్లీ ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఎంత అనుకున్నా ముంబై పొజిషన్ అయితే రోజు రోజుకి దిగజారిపోతుందని చెప్పాలి. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత ఆ 100 run విక్టరీ చూసిన తర్వాత ఎలా అయితే ముంబైకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఏమో కంబ్యాక్ ఇచ్చేస్తున్నారేమో
ఇంకా మొమెంటం స్టార్ట్ అయిపోయిందేమో, ఇంకా ఆన్ ద ట్రాట్ కొట్టేస్తారేమో అనుకున్నాను. కానీ ఈ మ్యాచ్ చూసిన తర్వాత మాత్రం ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ టు ప్లే ఆఫ్. అంటే నాకు టాప్ 4 లో అయితే ఉంటారు అనిపించట్లేదు. ఇంకా మళ్ళా అఫ్ కోర్స్ ఈ ఐపీఎల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఐపీఎల్ ఎవర్ సీన్, అదే చెప్తారు ఖచ్చితంగా. అదే ఒక మ్యాచ్ ఆడుతున్నారు, అది కూడా ఎలా అంటే ఇంకా వాళ్ళదే ఈ టీం, ఈ మొత్తం ఐపీఎల్ నాదే బెస్ట్ టీం అన్నట్టు ఆడుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ చూస్తే అసలు ఫస్ట్ టీమ్ లో ఆడుతున్నారు. సో ఇది ఇది వాళ్ళకే కాదు, సిఎస్కే కి ఇలానే అయింది, ఎస్ఆర్హెచ్ కి ఇలానే అయింది, ఇలా చాలా వరకు టీమ్స్ ఇలానే అయింది. కేకేఆర్ తీసేలే పాపం. సో అలా చూసుకుంటే అఫ్కోర్స్ ఇది అన్ప్రెడిక్టబిలిటీ ఎంత ఉన్నా సరే ఇక్కడ నుంచి కంబ్యాక్ అవ్వడం చాలా చాలా కష్టం. పాసిబిలిటీస్ తక్కువ నీకు అది ఉందా? ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా అదే రేంజ్, అదే ఎక్స్పెక్ట్ చేస్తాయి కదా, మేము కూడా ఎలాగ ఆడాలి నెక్స్ట్. ఇప్పుడు టాప్ 2 ఇప్పుడు పక్కా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యేది పంజాబ్, ఆర్సీబీ, ఈ రెండు పక్కా. రాజస్థాన్ కూడా మాక్సిమం ఫోర్త్ పొజిషన్ కోసం ఎన్ని టీమ్స్ కొట్టుకుంటున్నాయి. ఢిల్లీ మంచి మంచి ఫామ్ లో ఉంది, సిఎస్కే మంచి ఫామ్ లోకి వచ్చింది, ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్ లో ఉంది ఇప్పుడు. అంతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కంటిన్యూస్ అయిపోయి నీకు మొమెంటం అని అందరూ ఎందుకు ఏడుస్తారు? గెలవటం వేరు. ఒక్క రన్నుతో గెలిచినప్పుడు ఏంటంటే నీకు భయం ఉంటుంది. ఇలా 100 రన్ మార్జిన్తో గెలుస్తున్నాం, ఎక్కడ దొరికేస్తారో భయం ఉంటుంది. ఇలా 100 రన్లతో గెలిస్తే ఓడిపోయే టీం కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యంగా వెళ్తాం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అందరికంటే కాన్ఫిడెంట్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతారో ముంబై ఇండియన్స్ తెలియదు కదా, ఎందుకంటే అంత ఘోరమైన ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వచ్చు. ఇంకా ఇప్పుడు అలాంటి పొజిషన్ అంటే ప్రూవ్ చేసుకోవాల్సిన పొజిషన్ వచ్చింది మళ్ళీ తిరిగి. అసలు ఒరే మీరే రాజులు రానట్టే దిగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ అసలు నువ్వు ఎవడో ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదే సరిపోయారు. ఈ సీజన్ లో చూసుకుంటే ముంబైవి 2 వరస్ట్ మ్యాచ్ అయినాయి, అంటే వరస్ట్ పర్ఫార్మెన్స్. అందులో ఒకటి ఏంటంటే ఆర్సీబీ మీద అయితే అసలు గేమ్ లో లేవు ఎక్కడ అసలు. అంటే 240 ఫస్ట్ ఇన్నింగ్స్ లో 240 ఇచ్చేసి అలాగా ఒక పాయింట్ అయితే సింగిల్స్ తిరిగారు. అది కాదు, ఒక మేము ఉంటది, అరే మాదంటే బొబ్బర్ లెక్క ఇలేజీ కొట్టించుకున్నాడు అనుకుంటారంటే, మాదంటే బౌలింగ్ లేదా టైంలో 250 కొట్టించుకున్నాం, మీకేం పోయి కదరా మీరు 240 కొట్టించుకున్నారండి. ఇంకా ఇప్పుడు అంత బౌలింగ్ ఉంచుకుని 240 తిన్న తర్వాత ఇంకేముంటది? 240 అనేది ముంబై 200+ చేసి ఎన్ని చేసిందో నేనైతే చాలా తక్కువ చూసాను. 220 ఇవన్నీ చాలా చాలా తక్కువ ఉంటాయి. ముంబై ఓడిపోద్ది. 200+ చేసి అంటే ఫస్ట్ వెళ్ళిపోయేది రోహిత్ శర్మ ముందు చేతులు అయితే బయటికి వెళ్ళిపోయి. లేదు ఫస్ట్ వెళ్ళిపోయేది సిఎస్కే. ఎందుకంటే మాకు 180 దాటి రికార్డ్ ఇన్ఫాక్ట్ మామూలు చెప్తాను, 200+ స్టేజ్ అంటే మాకు రికార్డే లేదు. మీరు చివరి వరకు తెచ్చుకుని ఓడిపోతారు, మేము ఫస్ట్ నుంచి ఓడిపోతాం. అది ఆ రోజులు పోయినారు నాయన. ఇద్దరు ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు నేను గొప్ప అన్నది కాస్తే ఇప్పుడు నేను బొక్క అన్నట్టు అయిపోయింది అనుకున్నట్టే. ఓకే అంటే రెండు అంతే. ఇప్పుడు ముంబై అయినా చెన్నై, ఒక ముంబై అట్లీస్ట్ మా టీమ్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, 200 చేసేస్తారేమో అని. చెన్నై సూపర్ కింగ్స్ కాదు, ఉండదు. అంటే అట్లీస్ట్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, అరే బాబు మాది 180 మించింది. అరే ఒప్పుకోవడానికి ఏముంది, స్టాట్స్ చెప్తుంటే నీకు అంత క్లియర్ గా. నువ్వు నేను ఒప్పుకునేది ఇది లేదు ఇక్కడ. సో అసలు ఇప్పుడు ఓకే ఎండ్ ఆఫ్ ది డెస్క్ అంటే ఇంకెంతకు మించి మనం ముంబై మీద ర్యాంట్ వేసినా సరే ఇంకా మన అంటే తీరని బాధ. ఇంకా వాళ్ళంటి టీము నాకు పర్సనల్ ఏం లేదు, అరే నాకు ముంబైతో పెద్దగా ఇది లేదు, నీకున్నంత దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కానీ ఒక్కటి, నాకు బుమ్రా అలా చూస్తే నేను చూడలేదు. అది నాకు గట్టిగా మాట సిఎస్కే బుమ్రా అంటే బుమ్రా అని అంటారు. నేను చాలా మంది బుమ్రా అని చూడలేకపోతున్నాను అంతే. ఇప్పుడు నేను ముంబైకి సపోర్ట్ చేసేటువంటి, కానీ ఈ సీజన్ ఆఫ్టర్ ఆర్సీబీ మ్యాచ్ చూసుకుంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. సపోర్ట్ చేయడానికి కాదు కానీ మ్యాచ్లు చూడడానికి ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే అసలు గేమ్ లో లేని మ్యాచ్లు చూస్తే ఇంకేముంటది. అంటే అంత పెద్ద టీం ఉంచుకుని, ఇప్పుడు మాది చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీం మాదనుకో, పేపర్ మీద కనబడట్లేదు కాబట్టి ఓకే ఓడిపోతున్నాము అన్నదానికి ఫరక్ పడదు. ఇప్పుడు నేను ధైర్యం ఏం చెప్పొచ్చు, బౌలింగ్ ఎదురా ఉన్నోళ్ళందరూ ఇంజురీరా చెప్పుకోవడానికి కారణమే ఏడ్చొచ్చిందే. ఏమున్నాయి ఇప్పుడు ప్రతి ఒడు మెసేజ్ చేసి భయ్య ఏంటి భయ్య మీ టీం ఎలా ఆడుతుంది అంటే ఏం చెప్తాం? ఏదో నువ్వే ముంబై ఇండియన్స్ అమ్మాయికి కూడా మెసేజ్ రావు, ముంబై ఓడిపోయి అంతే. ఏరా నితిన్ మేనన్ లేడి ఇంకా సరే ఓకే. సో ఆన్ ఎ హ్యాపీ నోట్, ఐ మీన్ కట్ టు చేస్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, సిఎస్కే మ్యాడ్ అసలు. అంటే పవర్ ప్లే లో 28 ముంబై లాంటి టీం రెస్ట్రిక్టెడ్ ఏంటి అసలు ఒకటి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది బౌలింగ్ లేదు, ఇంజురీ ప్లేయర్ లేదు, ఉన్నదల్లా మాకు ఒకటే నేత నిలుసు. అది కూడా ఎందుకు, నీకు ఆస్ట్రేలియా ఇండియా సిరీస్ లో గానీ వరల్డ్ కప్ లో గానీ బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి. T20లో ఓర్ బాబు పోనీలే, జాస్ హేజల్వుడ్ లేని టైంలోనే కొంచెం వికెట్లు తీసి స్లోవర్ బాల్ వేసి నీకు డిసప్టైన్ స్లోవర్ వాళ్ళు
యార్కర్ లో మంచిగా ఎగ్జిక్యూట్ చేసి డెత్ బౌలర్ ఒకడు ఏదో ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే పొజిషన్ నుంచి వాడు పోయాడు. వాడు పోతే పోయింది. కొత్త తెచ్చుకుంటే నెల రోజుల తర్వాత వస్తాడని చెప్పి స్పెన్సర్ జాన్సన్ గారు తెచ్చుకున్నారు. ఇంక దెబ్బ మీద దెబ్బ మ్యాచ్ కి రుతురాజ్ గైక్వాడ్ ఇన్ని మ్యాచ్ కలిపి నాకు తెలిసి ఇంకో 100 రన్లు అయ్యి ఉండవు. ఫెయిలింగ్ అనేది అదొక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది. అదే కానీ నీకు అర్థం అంటే ఇదే అంటే అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా దాన్ని ఏమంటారు ప్రెషర్ ఆఫ్ యూర్ ఓన్ కండిషన్స్ అంటే పర్ఫామ్ చేసే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా పర్ఫామ్ ఏమాత్రం చేయడం లేదు. నీకు హార్దిక్ పాండ్యా అయితే కాంట్రిబ్యూట్ చేయడానికి 3 రకాలైన ఉన్నాయి అట్లీస్ట్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అని చెప్పి. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, ఫీల్డింగ్. ఇప్పుడు ఫీల్డింగ్ లో ఒక రకంగా కొంచెం మంచిగా చేసిన బ్యాటింగ్ లో ఏముంది నా పొందా చెప్తున్నా కదా. ఇప్పుడు మొత్తం 100 రన్లు ఉన్నాయి లేదు నాకు నిజంగా తెలియదు. కానీ మేమే ఇంకా ఫామ్ లో తీసుకొచ్చి ఉంటాం. అదే కానీ గొప్ప సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లో అంటే సింగిల్ హ్యాండెడ్లీ మాకు బ్యాటింగ్ ని క్యారీ చేశాడు 2 మ్యాచెస్ లోను. అండ్ ఎక్కడ ఓడిపోతున్న మ్యాచెస్ లో కూడా ఎవడో ఒక చిన్న గ్లిమ్స్ నీకు అర్థమవుతుందా? మొత్తం అదే నీళ్ళు వదిలేసాడు జిమ్మీ వార్టన్. అదే అందరూ అదే అంటున్నారు, అరే మాకే లేదా చూడడానికి ఇంట్రెస్ట్, నువ్వేంటి ఇంత బానిసత్వం చేస్తున్నావు టీం అని. జిమ్మీ వార్టన్ కొన్ని మ్యాచ్లు అయితే ఎంతో కొంత లాగడానికి ట్రై చేశాడు. అంతే కదా. అసలు ఫస్ట్ మ్యాచ్ అసలు మేము కూడా 60కి ఎంతకు ఆల్అౌట్ అయిపోతుంది. 120 దాకా వచ్చిందంటే కారణం 47 రన్లు కొట్టాడు. మిడిల్ ఓవర్స్ లో మాకు ఒక జెమ్ ఆఫ్ బౌలర్ అయ్యాడు. నీకు అర్థం కదా. హార్డ్ లెన్స్ హిట్ చేస్తూ 145, 150 పేసేస్తూ కొడుతుంటే బ్యాట్స్మెన్ రష్ అయిపోతున్నారు. పేస్ పేబత్తంగా ఆడగలిగే బ్యాట్స్మెన్ అలా రష్ చేయగలుగుతారు. స్కిడ్ చేసి స్మూత్ దాని ఏమంటారు బాల్ స్మూత్ సైడ్ పడితే స్కిడ్ అయ్యి బాల్ వస్తుంటే రష్ అవుతుంటే పేస్ ని బీభత్తంగా ఆడగలిగే బ్యాట్స్మెన్ 200, 300, 250 స్ట్రైక్ రేట్ బ్యాట్స్మెన్ కూడా నీకు తిలక్ వర్మ కాదుకుంటా లేదా బాగా ఆడే ప్లేయర్స్ కూడా రష్ అయ్యేలా చేస్తే ఆబ్వియస్లీ నీకు ఇది వస్తుంది. సో నీకు అలా కావచ్చు, ఈ అఖిల్ హుసేన్ రావటం కావచ్చు. నన్ను అడిగితే అఖిల్ హుసేన్ స్ట్రైట్ అవే ఇక్కడ నుంచి మెయిన్ లెవెల్ లో ఉండాలి. ఇంపాక్ట్ పెట్టకూడదు. అసలు అయితే కార్తిక్ శర్మని ఎవరినో పెట్టుకుంటే పర్వాలేదు. నాకు ఇంపాక్ట్ సబ్ ఉన్నప్పుడు ఎప్పుడో ఏమనిపిస్తుందంటే బౌలింగ్ హెవీగా ఉండి అవసరమైతే బ్యాటింగ్ తెచ్చుకోవాలి, కానీ బ్యాటింగ్ హెవీగా ఉండి అవసరమైతే బౌలింగ్ తెచ్చుకోకూడదు. అంతే నీకు అర్థం ఎండ్ ఆఫ్ ది డే నీకు అల్టిమేట్లీ అందరూ చెప్పేది, అందరికి తెలిసిన రూల్ ఇది బ్యాటర్స్ వినే మ్యాచెస్, బౌలర్స్ వినే టోర్నమెంట్స్ అని. బౌలర్లు ఎంత ఉంటే అంత మంచిది, అంత ఇంపార్టెంట్. అంటే నీకు దొరికాడు దొరక్క ఇన్ని దరిద్రాల్లో ఒక ఇదన్నట్టు రోజుకి ఒక మ్యాచ్ ఒకటి వెళ్ళిపోతున్నాడు అలాగా. ఎందుకు అఖిల్ హుసేన్ పెట్టుకోలేదో అది తెలీదు. అదే అంటే నీకు ఎక్కడ చెపాకులు అయినా కూడా పెట్టుకోలేదు కదా. ఒకటి ఏంటంటే ఈ లెఫ్ట్ ఆర్మ్ నీకు ఆబ్వియస్లీ ప్రతి టీమ్ లోనే ఓపెనింగ్ గా లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఒకరు ఉన్నారు పక్కాగా. అది కూడా నీకు కోఇన్సిడెంట్లీ ఎవరైతే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఉన్నారో వాళ్ళే అగ్రెసివ్ స్టార్టర్స్. అభిషేక్ శర్మ కావచ్చు, ప్రియాంచార్య కావచ్చు, నీకు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కావచ్చు, ఇలాగ చూసుకున్నట్టయితే సో వాళ్ళే అగ్రెసివ్ గా స్టార్ట్ చేయడం. ఫినాల్ లెఫ్ట్ హ్యాండర్నా మరి ఫినాల్ ఓకే అలా అగ్రెసివ్ ప్లేయర్స్ అదే అది నిజంగా. సో నీకు ఇలా మనకి ఇప్పుడు ఈ ముగ్గురు అయితే పక్కగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ప్రాపర్ గా ఇది అటాక్ చేయగలరు. సో వాళ్ళని సెటప్ చేయాలంటే ఏం చేస్తావు, ఏంటిది స్పిన్నర్ ఫస్ట్ తీసుకురాలేవు. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వేయకూడదు. నీకు రైట్ హ్యాండర్స్ ఉంటే వేయించదు. అది కూడా నీకు కొద్ది గొప్ప అఖిల్ హుసేన్ వేయించడానికి కారణం ఏంటంటే తనకు ఆన్ బాల్ ఉంది, అది ఒక్క రేస్ తో వేయిస్తారు, లేకపోతే అది కూడా లేదు. జడేజా ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా వేయడం చూసావు నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కి, అదే పవర్ ప్లేయర్ ఎప్పుడైనా వేయడం చూసావా? ఎందుకంటే తన దగ్గర ఆన్ బాల్ లేదు. సో అంటే ఆ రూల్స్ కొంచెం బ్రేక్ చేయాలి. అదైతే ఉంది. చాలా మంది అనలిస్ట్ ఇప్పటికి చాలా సార్లు చెప్తుంది అలా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ ఇంకా పురాతన కాలం అవి ఇప్పుడు ఇవన్నీ చేయకూడదని. సో ఆ రీజన్స్ తో కొన్నిసార్లు ట్రెడిషనల్ గా ఇంకా అలానే పాత కాలంలో ఆలోచించి కొన్నిసార్లు పక్కన పెట్టాము. రెండోది బర్డన్ ఆఫ్ మనీ. 14.2 కోట్లు ఇచ్చాము కదా అని చెప్పి ఫస్ట్ 2 సార్లు టీమ్ లో పెట్టుకోవడం ట్రై చేశారు. వాళ్ళు ఫిఫ్టీన్ అవ్వలేదు, వాళ్ళు ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయారు. పెట్టడం తప్పట్లేదు. 14 కోట్లు ఇస్తాను వాళ్ళని ఆడించకపోతే తప్పు, కానీ నువ్వు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాడు పెర్ఫామ్ చేయలేదు, నీకు టీం కాస్ట్ అవ్వకూడదు. నీకు టీం ముందుకెళ్ళాలి. వాళ్ళు ఉండడం వల్ల టీం ముందుకు వెళ్ళదంటే వాళ్ళని పక్కన పెట్టి 75 లక్షలు ఇచ్చుకున్నారు సర్ఫరాజ్ గారిని. కొన్ని మ్యాచ్ల్లో అయితే తన బ్యాటింగ్ ఎలా అంటే నీకు చూపుకోవడానికి నీకు దాన్ని ఏమంటారు, సంజు శాంసన్ ఫెయిల్ అయిన కొన్ని మ్యాచెస్ లో కూడా తనే వచ్చి కొట్టాడు రా కొద్ది గొప్ప. అలాగా పవర్ ప్లే లో మాకు దాన్ని ఏమంటారు ఏ మాత్రమే డీసెంట్ స్కోర్ వచ్చిందో తన కాంట్రిబ్యూషన్ పక్కాగా తందే ఆయుష్ మాత్రమే. ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ నీకు కదా ఓ పెద్ద స్కోర్స్ ఏ ఉండవు. ఇంపాక్ట్ 10 balls 30లో 15 balls 30లో
అండ్ బ్రెవిస్ పరంగా ఏం చేయకపోయినా అదే అంటాను కదా, నీకు కాన్ఫిడెన్స్ ఆ మోటివేషన్. నీకు ఇప్పుడు ఎలా అంటే ధోని వచ్చిన తర్వాత మా టీం చూడండి, ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మా టీం చూడండి అంటారు కదా నార్మల్లీ. అదేం అంటే వాళ్ళు రావటం వల్ల ఏం అవ్వదు, కానీ వాళ్ళు వచ్చారంటే నీకు బ్యాక్ ఎండ్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఏమైనా పర్లేదు మా వాడు చూసుకుంటాడు అనే ధైర్యంతో నువ్వే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తావు. నాకు అదే అనిపిస్తుంది, బ్రెవిస్ రావడం వల్ల నిజంగా టీంకి అలానే జరిగింది. బ్రెవిస్ రాకపోతే 3 దారుణం పడిపోయాం. రాగానే 2 మ్యాచ్లు గెలిచాం. నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ మ్యాచ్ విన్ ఏదైతే ఉందో నాకు తెలిసి వాళ్ళకున్న నెగిటివ్ రన్ రేట్ కాస్త ఒక్క -8 కాస్త +1 అదే +100 వచ్చింది. ఒక్క మామూలు విషయం అది. సో ఇదైతే కాన్ఫిడెన్స్ అయితే బీభత్సంగా బూస్ట్ చేస్తుంది. అండ్ కూడోస్ సంజు శాంసన్ కన్సిస్టెంట్లీ అంటే అందరూ తనకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది, మ్యాచ్ కోసం అదే ఐపీఎల్ కోసం సెంచరీ కొడతారు స్టార్టింగ్ లో వదిలేస్తారని, అలానే కొట్టిన తర్వాత కూడా వదిలే అంటే నవ్వేసి ఊరుకున్నారు. మొదట్లో అయితే మొదటి 3 మ్యాచ్లు చూసారే అసలు అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, మొత్తం ఇదంతా మ్యాచ్ అన్ని కూడా అక్కడ అడిగింది. ఆర్ఆర్కే బాగా ఆడాడు, మనకేంట్రా ఇలా ఆడుతున్నాడు, ఆ ట్రేడ్ లో వరస్ట్ ట్రేడ్ మనకు అయ్యింది, అన్ని మాట్లాడేది. ఇప్పుడు టీం మొత్తానికి ఏమన్నా నాకొస్తుంటే తనే నాకొస్తున్నాడు బ్యాటింగ్ మొత్తాన్ని గట్టిగా మాట్లాడుకుంటే. బ్రెవిస్ ఫెయిల్ అయ్యాడు, దూబే ఫెయిల్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు వికెట్ కీపింగ్ కూడా. కీపింగ్ కూడా బాగా చేస్తాడు. అండ్ టాక్టికల్ ఇవాళ కూడా మ్యాచ్ లో అటాక్ చేయడం పోలేదు. అంటే చాలా మంది అని ఉండొచ్చు నీకు 100 కోసం కొంచెం స్లో అయ్యాడని. అరే స్లో అయినా 54 balls 100 అది. 54 balls 100 అంటే నియర్లీ 180 స్ట్రైక్ రేటు. 190 స్ట్రైక్ రేట్ నువ్వు మ్యాచ్ మొత్తం ఆడుతావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేస్తున్నట్టే కదా. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు ఉంటే వికెట్ కాపాడంటే నువ్వు. సో ఎలా అలాంటి స్ట్రైక్ నీకు బాల్స్ తినేలేదు. రుతురాజ్ గైక్వాడ్ అయితే కొన్ని మ్యాచ్ లో ఫుల్ గా బాల్స్ తినేసి వెళ్ళిపోయాడు. ఒక 7 balls 2 runs 3 balls కొట్టి వెళ్ళిపోయాడు. ఇవాళ మ్యాచ్ లో ఆ పని అయితే చేయలేదు. సో బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పటికీ అంటే విన్ వచ్చింది కదా చెప్పి సిఎస్కే తోపు అని ఏం చెప్పలేం. ఇప్పటికీ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు ఉన్నాయి. చేసింగ్ పడిపోయారంటే మామూలుగా దెబ్బ అవ్వట్లేదు. 200 కొట్టే స్టాండ్ ఉన్నాడు కూడా 150 కూడా కొట్టలేని పరిస్థితి. చేసింగ్ లో పడాలంటే వాళ్ళ కిందికి ఎక్కడలేనా ప్రెషర్ వస్తుందో, చేసి సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కోచింగ్ స్టాఫ్ కొంచెం చూసుకోవాలి. అంటే ప్రాపర్ గా ఒక అంటే ఇప్పుడు ఏదైతే ఇన్నింగ్స్ మనకి సంజు శాంసన్ ఆడాడో చేజ్ లో ఎవరో ఒక నిలబడాలి. పృథ్వీరాజ్ గైక్వాడ్కి ఆ క్యాపబిలిటీ ఉంది, మాత్రం ఉంది, కానీ ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ప్రూవ్ చేసుకోలేదు. నేను ఈ రోజు మాత్రం రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడుతాడేమో అనుకున్నాను, ఎందుకంటే ముంబై మీద ప్రతి మ్యాచ్ ఆడాలని అనుకుంటాను. బట్ ఓకే సరిగ్గా ఆడలేదు. అండ్ అంతే. ఇంకోటి ముంబైకి చెన్నైకి ఏంటంటే పించ్ హిట్టర్స్ లేరేమో అనిపిస్తుంది. అందరూ రేంజ్ హిట్టర్స్ అంతే. అంటే నీకు టైం నమ్ముకొని లేదా పేస్ యూస్ చేసుకుని అలా ఉంటే కొంచెం లాస్ట్ 5 years నుంచి అంతే చెన్నై అంటే ఒక దుబే ఇప్పుడు బ్రేవిస్ అంతే. వీళ్ళిద్దరే కొంచెం అంటే బ్రూట్ ఫోర్స్ తో పట్టగలిగే వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు. అండ్ మా దరిద్రం కొద్దీ వాళ్ళిద్దరు కొంచెం ఇప్పుడు బ్యాడ్ ఫామ్ లోనే ఉన్నారు. అంటే ఎంతో కొంత అంటే ఓవరాల్ గా చెప్తాను, మొత్తం ఓవరాల్ అంటే ఒక్క మ్యాచ్ ఆ వచ్చిన పర్ఫార్మెన్స్ ఏమి కమాండింగ్ పర్ఫార్మెన్స్ కాదు. ఏదో సెంచరీ మ్యాచ్ కాకుండా ఉంటే నువ్వు అన్నట్టు ఒప్పుకున్నాను. బట్ స్టిల్ ఏ హోప్ అయితే ఉంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. చాలా మంది అంటారు ఇక్కడ నుంచి మొమెంటం ఉంది. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇంక 2 మ్యాచ్లు జీడీతో ఉన్నాయి, ఇంక 2 మ్యాచ్లు ఎల్ఎస్జీతో ఉన్నాయి, ఇంకేముంది అక్కడ 2 ఇక్కడ మొత్తం 8 పాయింట్లు అలా వచ్చేస్తాయి టకటక గెలుస్తారంటే. ఇక్కడ ఎవరిది ఏ రోజు అంటే ఇప్పుడు ముంబై చెన్నై పర్ఫార్మెన్స్ సింపుల్ 100 ముంబై జీటీని అట్టగొట్టింది, సిఎస్కే ముంబై అట్టగొట్టింది. ఇంకా ఏ రోజు నీదని చెప్పగలవు. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ ని ముంబై బౌలింగ్ ని చితకొట్టేసిన రాజస్థాన్ ఎస్ఆర్ఎస్ తో ఓడిపోయింది. దారుణంగా అంటే జడేజా ఇంకా ఆడి పేరేంటి సూర్యవంశీ కాదు, జడేజా ఆడరా ట్రేడ్ అయింది కదా వాళ్ళిద్దరూ కాపాడారు మ్యాచ్ ఆ రోజు. రెస్పెక్టబుల్ టోటల్ తీసుకెళ్ళింది వాళ్ళే. ఇంకా బట్ అదే చెప్తున్నా కదా, ఎప్పుడో ఒకళ్ళు అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆ కంబ్యాక్ ఏదైతే ఉందో చూడు, ఓడిపోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత నువ్వు కంబ్యాక్ ఎలా ఇస్తావు అనేది చూసుకోవాలి. ఎందుకంటే నీకు ఎక్కడ ఏ ప్రాబ్లం తెలియట్లేదు, నువ్వు తీసుకున్న ప్రతి డిసిషన్ రైట్ అయిపోతుంది, నువ్వు తీసుకున్న ప్రతి కాల్ రైట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పంజాబ్ లాస్ట్ అలానే అయింది. లాస్ట్ వరకు వామో అసలు వీళ్ళని ఎవరా ఆపేది అన్నట్టు ఉన్నారు. లాస్ట్ వచ్చేసరికి ఇంకా పాపం అనకూడదు కానీ అన్ని అనర్థాలు ఆ టైంలోనే జరిగినాయి. వాళ్ళకి సెమీఫైనల్స్ లోనే జరిగినాయి. సో వాళ్ళకి ఓడిపోయింది. అఫ్ కోర్స్ దిస్ టైమ్ దే ఆర్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్. దట్ ఏంటంటే
ఇప్పుడు ఒక 10 రన్లతో ఓడిపోయారు అనుకో ఒక మ్యాచ్, ఉమ్, ఓకే దగ్గరికి వచ్చి ఓడిపోయారు, కంబ్యాక్ ఇవ్వడానికి ఉంటది. ఉమ్. లేదంటే ఇది ఉంది 100 రన్లతోని, లేదంటే అదే ఆ, కదా. ఉమ్, ఇప్పుడు నీకు సో సింపుల్ 120 రన్స్ ఆల్ అవుట్ అయిపోయావు. 120 రన్స్ 12 అవర్స్ లో కొట్టారు. కూడా 2 మ్యాచ్లు పట్టింది. అంతే. 2 మ్యాచ్ పట్టింది. అప్పుడు 2 మ్యాచ్లు పట్టడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మొదటి టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. ఆ, ఇప్పుడు కదా. ముంబైకి ఆల్రెడీ 6 మ్యాచ్లు అయిపోయినాయి. ముంబైకి 7 మ్యాచ్లు అయిపోయినాయి 7 మ్యాచ్లు అయిపోయినాయి. ఇంకో 2 మ్యాచ్లు అంటే 9 అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇంకా. ఆ, నీకు అర్థవుతుందా? ఇప్పుడు వాళ్ళకి లగ్జరీ లేదు ఇంకా. ఉన్న లగ్జరీ అంతా ఆడేసుకున్నారు. ఉమ్, ఉమ్. వచ్చినట్టు ప్రతి మ్యాచ్ గెలవాలి. ప్రతి మ్యాచ్ గెలిస్తే వెళ్తాం లేదు తెలియదు. ఎందుకంటే ఇండియా ప్రతి ఒక్కరు కూర్చోవాలి కదా. పైన అలా కూర్చున్నాయి కదా, ఇప్పుడు పైన రెండు బీవత్సం ఇప్పుడు కూర్చుంటే సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు పోనీ 5th పొజిషన్ ఉన్నారు చేస్తే ఇప్పుడు కింద డీసీ జీటీ రెడీగా ఉన్నారు. సేమ్ 3 మ్యాచెస్ 3 విన్స్ 3 లాసెస్ మ్యాచెస్ 6 రెడీగా పాయింట్స్ ఉన్నారా. వాళ్ళు ఏ ఒక్కరు కలిసినా మళ్ళీ పైకి వెళ్ళిపోతారు వీళ్ళకంటే. ఎందుకంటే వీళ్ళకంటే నెట్ రన్ రేట్ కొంచెం బెటర్ గా ఉంది. అంతే పైన అంతే. ఎస్ఆర్హెచ్ ఉంది, ఇంకా బెటర్ రన్ రేట్ +8 రన్ రేట్ ఉంది. టు బి ఆనెస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ లుకింగ్ సైడ్స్ లో ఉంది ఎస్ఆర్హెచ్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ పడిపోతుంది, బౌలింగ్ బ్యాటింగ్ సెట్ అయింది, పడిపోతుంది. పైగా ప్యాట్ కమిన్స్ వస్తాడేమో అనే, ప్యాట్ కమిన్స్ వస్తాడని కూడా అన్నారు. ఉమ్, సో అలాగా ఇంకా టాప్ లో వాళ్ళు ఎవరికి అందరంటే ఉన్నారు. వాళ్ళు అయితే అసలు ఆర్ఆర్ కావచ్చు, ఆర్ఆర్ అయినా కొంచెం దిగిందేమో కానీ పంజాబ్ ఇప్పుడు వచ్చాయా అసలు ఒక్కడ కూడా అంటే మ్యాచ్ లో నీకు వాళ్ళని డ్రాబ్యాక్ చెదుగుతున్నా ఓవరాల్ గా గెలిచేస్తారు ఏదో ఒకటి పట్టుకొని. అంటే ఏదో ఒకటి. అది కూడా విక్టరీస్ అంటే చిన్న చిన్న విక్టరీస్ కాదు. 7 వికెట్స్, 100 రన్స్, 50 రన్స్, 40 రన్స్, 54 రన్స్, 16 overs లో ముంబై మీద చేసి 200. 200. అది ఇంకేమన్నా. మోస్ట్ అంటే ఆ, ఏదో ఏదో అదే కామెంటేటర్స్ చెప్తుంటారు అనమాట. 200 రన్లు చేయాలంటే పంజాబ్ తర్వాత ఆడుతున్నాడు. నిజమే అది. అంతే హైయెస్ట్ నిజం. 10 కంటే ఎక్కువ సార్ 10 కంటే ఎక్కువ సార్లు చేశారు రన్ చేసి. ఉమ్, మాకు బయట ఆపోజిట్ మేము ఒకసారి కూడా చేయలేదు అంటే వాళ్ళు 10 సార్లు చేసుకుని పోయారు అన్నట్టు. yeah, సో స్టిల్ అంటే ఈ విన్ మనకి ముంబై లాంటి టీమ్ కి అగేన్స్ట్ గా దాన్ని ఏమంటారు సిఎస్కే ఫ్యాన్స్ కి మంచిగా అంటే boost చేస్తుంది. ఫ్యూచర్ మ్యాచెస్ మీద హోప్ ఇవ్వచ్చు. కానీ ఈ విన్ అయితే బిఆర్ అంటే అయితే కాదు. చెప్తాను కదా, టోర్నమెంట్ ఇస్ స్టిల్ అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు మనకు వర్క్ అయిన అదే అకీల్ హుసేన్ ఏదో రోజు అంటే బ్యాడ్ డే ఉంటుంది. అకీల్ హుసేన్ బ్యాడ్ డే ఉన్న రోజు ఎవరు స్టెప్ అప్ అవుతాడు అనేది చూసుకోవాలి. సో అందుకని అనేది నీకు ఆర్సీబీ అంత బాగా పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు మందికి బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు ఎవడో ఒకడు నిలబడ్డాడు కాన్స్టెంట్ గా. అంటే డిపెండెన్సీ ఉండదు. ఒక్కడంటే ఇప్పుడు డిపెండెన్సీ అనేది నాకు తెలిసి అంటే ఆర్సీబీ మొత్తంలో ఏదైనా ఒక ఆస్పెక్ట్ మీద డిపెండెన్సీ ఉందంటే స్పిన్ మాత్రమే. కృణాల్ పాండ్యా ఒక్కడే కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తుంది. అది అందరి కన్సిస్టెంట్ అని చెప్పాలి ఒక రకంగా. అండ్ బ్యాటింగ్ లో ఈ మన పటిదర్ అదే కదా. ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు 10 balls 30, 20 balls 50 ఎంత ఇంపాక్ట్ అది. అదే కదా. ఇప్పుడు పటిదర్ ఆడలేని మ్యాచ్ ఒకటి ఉంటది, ఏది ఢిల్లీ మ్యాచ్ మొన్న. అందులో ఏమైంది, ఓడిపోయారు. పట్టికర్ ఆడలేదు కాబట్టి ఓడిపోయారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి లైసెన్స్ లేదు ఫాస్ట్ గా ఆడదాం. అందుకని టిమ్ డేవిడ్ కానీ రమేష్ చెప్పాడు కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంటే ఓకే 30 runs ఎంత కొట్టిన 30 odd runs కొట్టాడు టిమ్ డేవిడ్ కానీ. ఆ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ పట్టిదర్ పర్ఫామ్ చేయకపోవడం. అండ్ కోహ్లీ కూడా పర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు కోహ్లీ యాంకరింగ్ చేస్తే పట్టిదర్ వచ్చి కొడతాడు. అంతే కదా. అందుకని వాళ్ళకి అదే నీకు సింపుల్ రా. మనం ఇంతకు అనుకుందే టాప్ టీమ్స్ అన్నిటికీ రోల్ క్లారిటీ ఉంది. ఎవడు అగ్రెసివ్ గా ఆడతాడు, ఎవడు సింపుల్. ఆర్సీబీకి ఏంటి యాంకర్ అంటే ఎవడు కోహ్లీ. పక్కన పెట్టే కోహ్లీ అన్ని రన్లు కొడతాడు సంబంధం లేదు, వికెట్ కాపాడుకుంటాడు అంతే. నీ మిగతా వాళ్ళతో కొట్టడం పని. వాళ్ళు కొనుక్కున్నందుకు ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి నా నీకు నెంబర్ 8 నెంబర్ 9 వరకు భువనేశ్వర్ కుమార్ ముందు బ్యాట్స్మెన్ ఎవరబ్బా ఈ రొమారేస్ అప్పటి వరకు ప్రతి వాడు వాళ్ళ పని ఏంటి, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ గా తీసుకోవాల్సిన అవసరం రాకుండా చూసుకోవటం. విరాట్ కోహ్లీ 100 రన్లు దాడితే నేను 300 ఆడి నువ్వు 200 చేయడం పని నీ బాధ్యతని. అంతే. అంటే ఓవరాల్ స్ట్రైక్ రేట్ 200 చేయడం బాధ్యత నీది. అట్టా అలానే కొట్టాలి. వాళ్ళు అలానే కొడుతూ వచ్చారు. అలా అందుకే వాళ్ళు సరిస్తారు. వాళ్ళకి రోల్ క్లారిటీ ఉంది. వెంకటేష్ అయ్యారు. కొన్ని బౌలింగ్ లో కూడా అంతే. పవర్ ప్లే లో నేను వేస్తాను. ఇప్పుడు వాళ్ళకి అదృష్టం కొద్ది ఏంటంటే తీసుకున్న ప్రతిదీ బంగారం లాగా. జేకబ్ డఫీ నీకు న్యూజిలాండ్ సిరీస్ అంత దారుణంగా పర్ఫామ్ చేసినాడు, ఇక్కడికి వచ్చి బీభత్సంగా చేశాడు. క్వైట్ ఆపోజిట్ మాకు మ్యాట్ అండ్ అక్కడ అంత బాగా పర్ఫామ్ చేసి ఇక్కడికి వచ్చి మామూలు తెలియలేదు దెబ్బలు. సో ఇట్ హ్యాపెన్స్. అంటే పిచ్చి ఫామ్ లో లాస్ట్ 2 years ఎస్ఆర్హెచ్ కా ఫామ్ లో లేడు పాపం. అండ్ హ్యాజిల్వుడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూడు. నవన్ తుషారా కావచ్చు, జేకబ్ బెత్తల్ ఇంకా నీకు ఒక మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు, ఆడించలేదు. ఆల్మోస్ట్ గెలిచిపోయాడు. అసలు ఈ సెమీఫైనల్స్ గెలిచిపోయాడు. అలాంటిది. సో వాళ్ళకి ఆబ్వియస్లీ అన్ని క్లిక్ అవుతున్నాయి, బాగా వర్క్ అవుతుంది. అండ్ సేమ్ గోస్ విత్ పంజాబ్ యాజ్ వెల్.
పంజాబ్ కూడా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కన్సర్న్ కొంచెం ఉన్న అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు పర్ఫామ్ చేసుకుంటూనే వచ్చారు. సో నీకు అంటే వాళ్ళందరికీ రోల్ క్రియేట్ సింపుల్. నీకు టాప్ లో ప్రియాంచార్య, ప్రభ్సిమరన్ సింగ్, ఒకడు స్లోగా ఉంటే ఒకటి యాక్సలరేట్ చేస్తాడు. మోస్ట్లీ ప్రియాంచార్య యాక్సలరేట్ చేసుకుంటూ పోతాడు. ప్రభ్సిమరన్ సింగ్ కొంచెం లాంగ్ రేంజ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాడు. వన్స్ ప్రియాంచార్య వికెట్ పడింది, దీని కొంచెం సెట్ అయ్యాడంటే దీని అగ్రెసివ్ రోల్. వాళ్ళకి ఇంకా డైనమిక్ అనమాట. వీళ్ళకంటే ఇంకా ఫిక్స్డ్. నువ్వు బిజీ ఉంటుంది. నాకు అనిపిస్తుంది అంటే మనకేం తెలుసా అంటే వాళ్ళ ప్లాన్స్, కానీ మనం చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది సిచ్యువేషన్ తగ్గట్టు. ఇప్పుడు ప్రభ్సిమరన్ సింగ్ కొంచెం స్లోగా ఆడుతున్నాడు అంటే నీకు అన్ని కొబ్బరికాయలు వస్తాడు బాధుడు. ప్రభ్సిమరన్ కొబ్బరికాయలు కొంచెం స్లోగా అవుతాడు. ఎవరైనా వీళ్ళిద్దరు వికెట్ పడింది అంటే అయ్యరు వీడు వికెట్ తీస్తే ఇంకా అదే వీడిపోతే వాడేస్తాడు. అదే తైసిన వాడు మేముంటాడు చూడు, మమ్మల్ని బయటికి పంపిస్తే భిక్ష యాదవ్ వస్తాడు అన్నట్టు. ఇప్పుడు సేవ్ వికెట్ తీస్తే ఇది మార్కెట్ స్టాయినిస్ పోతే మార్పు జాన్సన్ లేదంటే శశాంక్ సింగ్. సో అంటే వీళ్ళందరూ ఏంటి, వాళ్ళదేం రోజు సింగిల్ హ్యాండ్లీ మ్యాచ్ గెలిపించే ప్లేయర్స్ వీళ్ళంతా. అలాంటిది అంటే అంత రోల్ క్లారిటీ పర్ఫెక్ట్ గా నువ్వు ఇదే చేయాలి అనుకున్న ఆ టీమ్స్ అన్ని బాగా పడిపోతాయి. డ్యూ టు టెక్నికల్ ఇష్యూ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయడానికి కావలేదు. సో మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ లెట్ us know in the comments. అంటే ముంబై కంబ్యాక్ ఇవ్వగలదా, లేదంటే ఇక్కడి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టర్న్ అవుతుందా, టేబుల్స్ టర్న్ చేస్తుందా? సో ప్లీజ్ లెట్ us know in the comments.